తమ్ముడు, సహోదరి వింటున్నావా? తీర్మానం తీసుకుంటావా? ప్రభువును నువ్వు ఆరాధించాలి, ప్రభు సన్నిధిలో కనిపించాలి, ప్రభువు పని నువ్వు చేయాలి, ప్రభువు పరిచర్య నువ్వు చేయాలి. ప్రభు ఎంత గొప్పవాడివో నువ్వు వివరించేవాడివి కావాలి, వర్ణించేవాడివి కావాలి. మందిరంలో నువ్వు కనిపించాలి, దేవుని సన్నిధిలో నువ్వు కనిపించాలి, దేవుని సేవించే వారిలో నువ్వు ఒకటిగా ఉండాలి, ఒకదానిగా ఉండాలి. అంతేకాదు మళ్ళీ వెనక్కి తిరిగి చూడొద్దు సుమా, విడిచిపెట్టిన దాని జోలికి వెళ్ళొద్దు సుమా అన్నాడు ప్రభు. చెప్పాడు, జాగ్రత్త, మరింత కీడు కాచుకొని కూర్చుంది, మరింత నష్టాన్ని, కష్టాన్ని, శ్రమను, అవమానాన్ని సైతాను పొంచి ఉంచాడో. మళ్ళా వాడికి ఛాన్స్ ఇచ్చావంటే, మళ్ళా వాడికి తావిచ్చావంటే వాడు నీకు నామరూపాలు లేకుండా చేసేస్తాడు. జాగ్రత్త, వాడికి ఛాన్స్ ఇవ్వద్దు. మరింత కీడు పొంచి ఉంది. జాగ్రత్త పడదామా? భద్రంగా జీవిద్దామా? కట్టుబాటు కలిగి జీవిద్దామా? మన చుట్టూ సరిహద్దులు నియమించుకుందామా? ఇది నేను దాటను, ఇది నేను చెయ్యను, ఇక్కడికి నేను వెళ్ళను, ఈ అవకాశం వారికి ఇవ్వను. చుట్టూ సరిహద్దులు నియమించుకో.